హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 2x2 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా చెప్తాను. సింపుల్ మెథడ్స్లో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. 3x3 క్యూబ్ అందరూ చేస్తూ ఉంటారు, 4x4 అలాగా. 2x2 క్యూబ్ అలాగే చేయొచ్చు. ఎలా అంటే ఈ 2x2 క్యూబ్ని ఒక 3 ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ 2x2 క్యూబ్ని సాల్వ్ చేయొచ్చు. ఆ 3 ఫార్ములాస్ ఇవే. ఇది ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3. ఈ 3 ఉపయోగించి మనం ఈ క్యూబ్ని అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు బేసిక్ కొన్ని చెప్తాను. ఫస్ట్ మనం క్యూబ్ చేయాలనుకున్నప్పుడు క్యూబ్ని ఒక్క డైరెక్షన్లోనే పట్టుకోవాలి. ఎలా 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 తిప్పకూడదు. ఇప్పుడు క్యూబ్ని ఫస్ట్ ఇలాగే పట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక డైరెక్షన్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఒక డైరెక్షన్లో పెట్టి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు క్యూబ్లో ఫస్ట్ ఎఫ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. ఎఫ్ అంటే ఫ్రంట్, మన సైడ్ ఉన్నది ఫ్రంట్ అంటారు. బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని బ్యాక్ అంటారు. రైట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ అంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ అంటారు. డి ఉన్నదాన్ని డౌన్ అంటారు. అప్ ఉన్నదాన్ని అప్ అంటారు. ఇప్పుడు ఎఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఎఫ్ యారో ఇటు సైడ్ ఉంది అంటే ఇది ఎఫ్ యారో ఇటు సైడ్ ఎలా ఉన్నదంటే అది ఇలా తిప్పాలి, ఫ్రంట్ది ఇలా తిప్పాలి. ఒకవేళ ఎఫ్ యారో ఇటు సైడ్కి ఎలా ఉన్నదనుకో అంటే ఎలాగా, ఇలా అనమాట. ఇలా ఉంటే దాన్ని ఫ్రంట్ని అప్పుడు ఇలా తిప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రైట్ యారో పైకి ఉందనుకో అప్పుడు రైట్ని పైకి తిప్పాలి. రైట్ యారో కిందకు ఉందనుకో ఇప్పుడు కిందకు అనాలి. అలాగే లెఫ్ట్ యారో పైకి ఉంటే దాన్ని పైకి అనాలి. లెఫ్ట్ యారో కిందకు ఉంటే దాన్ని కిందకు అనాలి. అలాగే సేమ్ డౌన్ యారో ఎలా ఉన్నదనుకో దాన్ని ఎలా అనాలి. డౌన్ యారో ఎలా ఉన్నదనుకో దాన్ని ఎలా అనాలి. అలాగే సేమ్ బి కూడా, బీకి యారో చూడండి, ఇక్కడ బీకి యారో ఇటు సైడ్ ఉంది అంటే బి యారో ఇటు సైడ్ ఉంది అంటే దాన్ని ఇలా అనాలన్నమాట. ఓకేనా? ఇది వచ్చి బేసిక్. కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ మీకు అంతా క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ మనం ఒక కలర్ అనుకోవాలి. వైట్కి ఎప్పుడు ఆపోజిట్ ఎల్లో ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వైట్కి ఆపోజిట్ ఎప్పుడు ఎల్లో ఉంటుంది. ఫస్ట్ మనం వైట్ని సాల్వ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏదో ఒకటి వైట్, ఇది ఉన్నదాన్ని పేరు ఉన్నది కదా అక్కడ, దీంతో స్టార్ట్ చేస్తాను. వైట్ ఆరెంజ్ ఉంది. ఇటుపక్క కూడా ఇక్కడ వైట్ ఆరెంజ్ ఉండాలి. ఇక్కడ కాయిన్ ఉంటుంది సేమ్ అలాగే వైట్ ఆరెంజ్ ఉన్నది. అది ఎక్కడ ఉందో మనం ఫస్ట్ వెతకాలి. వైట్ అండ్ ఆరెంజ్ ఉన్న కాయిన్ ఎక్కడ ఉందో మనం చూడాలి. ఎక్కడ ఉంది సరే, ఇది ఈ వైట్ ఆరెంజ్ ఇక్కడ రావాలి. వైట్ ఎక్కడ రావాలి, ఆరెంజ్ ఎక్కడ రావాలి. అది ఎలా రావాలి అంటే ఫస్ట్ మీకు ఇటు సైడ్ కావాలి. అది అంటే ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడికి ఎలా తెచ్చండి. తెచ్చిన తర్వాత దీన్ని పైకి ఇలా అంటే 2 కలర్స్ మ్యాచ్ అయిపోయాయి. చూసారా? ఈ 2x2 క్యూబ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ఇది పేరింగ్ అనేది వస్తుంది. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా గ్రీన్ వైట్ ఉంటుంది. అది ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ గ్రీన్ ఉంది, ఇది కాదు, ఎక్కడ ఉందో చూడాలి. మీరు ఇలా ఎన్నిసార్లు ఇలా తిప్పినా సరే మీరు ఎక్కడికి రావాలనుకున్న క్యూబ్ని ఇలా పట్టుకోలే. ఇలా తిప్పి ఇలా చూసి మళ్ళీ క్యూబ్ ఇలా సేమ్ పొజిషన్కి రావాలి. చూడండి, అది ఇక్కడ ఉంది. వైట్ గ్రీన్ ఉంది కదా, దీన్ని ఇలా తిప్పగానే మీకు అది మ్యాచ్ అయిపోద్ది. చూసారు కదా? సేమ్ అలాగే ఈ 2 మ్యాచ్ అయ్యాయి, ఈ 2 మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు ఇలా ఇంకోటి వైట్ రెడ్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ వైట్ రెడ్ ఉన్నది ఎక్కడ ఉన్నదో చూసుకోవాలి. వైట్ రెడ్ ఇక్కడ ఉంది. దాన్ని ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ కావాలి కాబట్టి దాని కిందకి తెచ్చుకోవాలి. మనం దాన్ని స్ట్రైట్గా దాని కింద తెచ్చుకోండి. తెచ్చుకున్నాక ఇప్పుడు ఇది ఉంది కదా వైట్ రెడ్, ఇది ఎలా అంటే మ్యాచ్ అవుతుంది కానీ ఇక్కడ పోతుంది కాబట్టి దాన్ని ఫస్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ దీన్ని ఇటుపక్క అనుకోవాలి. ఇటుపక్క అనుకుని ఇది ఉంది కదా, దీన్ని కింద తెచ్చుకున్నాక అప్పుడు దీన్ని తిప్పారు కదా, దీన్ని ఎలా అంటే మ్యాచ్ అవుతుంది. దాని తర్వాత మనం నార్మల్ పెట్టచ్చు. ఒకవేళ మీరు నార్మల్ పొజిషన్కి పెడతాను, ఇది ఇటు సైడ్ ఉంది ఎలా ఉంది కదా,
దీన్ని ఒకవేళ ఇటు సైడ్ తిప్పారు అనుకో, దీన్ని కిందకి అన్నారు అనుకో, ఇలా తిప్పితే ఆ కలర్ రాదు, ఎందుకంటే మిస్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి అలా చేయకూడదు. ఎప్పుడు ఫస్ట్ దీని కిందకి కావాలి కాబట్టి దీన్ని కిందకి తెచ్చుకొని దీన్ని ఫస్ట్ ఇలా పక్కకు అనుకొని ఎటు సైడ్ తిప్పుతున్నామో దానికి ఆపోజిట్లో అనుకుని దీన్ని కిందకు అనుకొని దాని తర్వాత ఇలా మ్యాచ్ చేసి దాని తర్వాత ఇలా పేర్ చేయాలి. ఇప్పుడు ఇలా పై లేయర్ అంతా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు పై లేయర్ మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్యూబ్ కిందకి ఇలా తిప్పాలి. తిప్పి ఇక్కడ ఎల్లో వస్తుంది, చెప్పాను కదా వైట్కి ఆపోజిట్ ఎల్లో అని. ఇప్పుడు ఎల్లో సాల్వ్ చేద్దాం. ఇక్కడ నుండి మనకి ఫార్ములాస్ బాగా యూజ్ అవుతాయి. ఈ 3 ఫార్ములాస్ చేస్తే మనకి క్యూబ్ సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి కొన్ని టైంలో ఎల్లో అనేది పైన ఉండదు. ఎల్లో పైన లేనప్పుడు ఈ ఫార్ములా అనేది ఉపయోగించాలి. సేమ్ ఇదే డైరెక్షన్స్లో F1 ఉంది కదా, F అంటే ఫ్రంట్ ఈ డైరెక్షన్లో తిప్పాలి, యూ ఈ డైరెక్షన్లో తిప్పాలి. అలా చేస్తే మనకి ఈ ఫార్ములా ఉపయోగిస్తే అప్పుడు వైట్ వస్తుంది, అదే ఎల్లో వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎల్లో వచ్చింది కాబట్టి డైరెక్ట్ మనం ఈ సెకండ్ ఫార్ములాకి వెళ్ళిపోదాం. సెకండ్ ఫార్ములా అప్లై చేయకముందు మనం చిన్నది చేయాలి. ఏంటంటే ఎల్లో అనేది ఫస్ట్ మనకి ఇలా ఉండాలి. ఆల్రెడీ 2 ఎల్లోస్ ఉన్నాయి, ఇంకా 2 ఎల్లోస్ రావాలి. అంటే కిందన ఏమవ్వదు, వైట్ అలాగే ఉంటుంది, దాన్ని ఏం పట్టించుకోకండి. ఫస్ట్ ఎల్లోకి ఫార్ములా అప్లై చేద్దాం. మనం ఇటు సైడ్ నుంచి ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అంటే ఒక ఎల్లో కాయిన్ అనేది ఇక్కడ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎల్లో ఒకటే ఉన్నదనుకోండి, అది ఇలా పెట్టుకోవాలి ఇక్కడ లేను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్లో ఉన్నది కాబట్టి 2, ఇక్కడ ఒకటి, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ తెచ్చుకోవాలి, ఒక ఎల్లో కాయిన్ తెచ్చుకోవాలి. దానికి ఆ ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, ఆర్ బి మళ్ళీ ఒకసారి అదే ఫార్ములా అప్లై చేయండి. బి ఇక్కడ వచ్చేసినా సరే ఇక్కడ లాస్ట్లో బి అనేది మాత్రం అప్లై చేయాలి. ఇక్కడ చూసారా, ఇక్కడ బి సేమ్ ఈ యారోస్ ఎలా ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ఉన్నాయి ఆ డైరెక్షన్స్లో ఇది ఫార్ములా అప్లై చేయాలి. చేశాక ఇక్కడ వచ్చేసింది కదా, ఇప్పుడు లేనిది మనం ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ లేదు కదా, దాన్ని ఇటు సైడ్ తెచ్చుకోవాలి. సేమ్ ఇక్కడ తెచ్చుకోండి. కిందన వైట్ పోయిందని ఏమి ఇది అవ్వకండి, వైట్ ఆల్రెడీ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ సాల్వ్ చేయండి. మళ్ళీ సేమ్ అదే ఫార్ములా, ఇదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ అప్లై చేయండి. ఆరో కిందకు ఉంది కాబట్టి ఆర్ కిందకు అనాలి. బి ఆరో ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇలా అనాలి. మళ్ళీ ఆరో పైకి ఉంది కాబట్టి మళ్ళీ ఇలా అనాలి. మళ్ళీ బి ఆరో పక్క ఉంది కాబట్టి ఇలా అనాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇలాగా, మళ్ళీ పైకి మళ్ళీ ఇలాగా సేమ్ అలా ఎల్లో వచ్చినంత వరకు మనం అలా ఫుల్గా ఫార్ములా అప్లై చేయాలి. ఇలా బి అన్నారు కదా, మళ్ళీ బి కూడా అనాలి. బి మర్చిపోకూడదు. ఇక్కడ ఇది అప్లై చేసాం, ఇది చేసాం, ఇది కూడా అప్లై చేయాలి. బి లాస్ట్లో అన్నాం కాబట్టి అయిపోయింది. ఇప్పుడు అంతా పైన అంతా ఎల్లో వస్తుంది. ఈ ఫార్ములా ఉపయోగించి మనకి పైన అంతా ఎల్లో వస్తుంది, కింద కూడా సేమ్ వైట్ ఉంది. సో ఫైనల్ ఫార్ములా ఇది. ఫైనల్ ఫార్ములా ఏంటంటే మొత్తం అంతా సాల్వ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తే 2 pairs మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ 2 pairs మ్యాచ్ అవ్వలే, ఇక్కడ మ్యాచ్ అవ్వలే, ఇక్కడ మ్యాచ్ అవ్వలే. ఎక్కడైతే మ్యాచ్ అయిందో ఆ కలర్ని తీసుకెళ్ళి ఆ కలర్ దగ్గర మ్యాచ్ చేయండి. అంటే ఇక్కడ మ్యాచ్ అయింది, అలాగా మ్యాచ్ అయ్యి దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. అలాగా బ్యాక్ సైడ్ పెట్టుకొని క్యూబ్ అనేది ఇలా పట్టుకోవాలి, పొజిషన్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మ్యాచ్ అయింది పక్కన పెట్టాలి. ఖచ్చితంగా ఏదో మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వలేదంటే జస్ట్ నార్మల్గా ఎలా అప్లై చేసినా పర్లేదు. మ్యాచ్ అయిందంటే అది మాత్రం బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ ఫార్ములా ఫైనల్ ఫార్ములా అప్లై చేస్తాం. మ్యాచ్ అయిన కలర్ బ్యాక్ సైడ్ పెట్టి ఇప్పుడు ఇలా ఫైనల్ ఫార్ములా అప్లై చేస్తాం. చూడండి, అక్కడ ఈ ఫార్ములా FRBB RF RBB RRU RFRBB RFRBB RRU. ఓకేనా, ఫార్ములా అది. ఆ డైరెక్షన్స్ ఉన్నాయి చెప్పండి. చూడండి, ఫస్ట్ ఆర్ అనేది కిందకి, F మళ్ళీ ఆర్ కిందకి, దాని తర్వాత ఇలాగే పట్టుకోండి, ఇలా పట్టుకొని బి మళ్ళీ ఆర్ అనేది పైకి, మళ్ళీ ఎఫ్ అనేది ఎలా తిప్పకూడదు. ఇక్కడ చూసుకోండి, ఎఫ్ డైరెక్షన్ ఇదే కొన్ని చూసుకోండి. ఎఫ్ డైరెక్షన్ ఎలా ఉంది,
ఇలా తిప్పాలి. ఓకే, ఇప్పుడు ఆ డైరెక్షన్ ఎటుకు ఉంది, ఆ డైరెక్షన్ కింద కనాలి. మళ్ళీ బి బి. ఓకే, ఇక్కడ చూడండి లాస్ట్లో ఆర్ ఆర్ యు. ఇది అప్లై చేసినా మళ్ళీ సాల్వ్ అవ్వలేదంటే మళ్ళీ సేమ్ ఇదే ఫామ్లా మళ్ళీ అప్లై చేయండి, అది అప్లై అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మనం 2x2 సాల్వ్ చేసే పద్ధతి. ఓకే ఫ్రెండ్స్, ఏం డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫార్ములా అయితే ఇది, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ అన్ని డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.